కర్నూలు జిల్లా కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ లో ఐలు కలిసి 8 సార్లు గెలుపొందగా తెలుగుదేశం పార్టీ ఒకసారి మాత్రమే విజయం సాధించింది. స్వతంత్ర పార్టీ ఒకసారి గెలవగా ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఒకసారి విజయం సాధించారు. ఎం శిఖమణి ఈయన 1985లో టీడీపీ అభ్యర్థిగా, ఆ తర్వాత 1994, 1999, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గంలో కోడుమూరుతో పాటు బెలగల్, గూడూరు, కర్నూలు రూరల్ మండలం కలిగి ఉంది. కొడుమూరు నియోజకవర్గంలో 2,40,000 మంది ఓటర్లున్నారు. ఎస్సీలు 40%, బీసీలు 30%, ఇంకో 30% ఇతర వర్గాలకు చెందిన ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో మొదటి నుంచి కోట్ల కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇక్కడ వారికి సంబంధించిన వారికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తూ ఎన్నికల్లో గెలిపించుకుంటారు. రాష్ట్రంలో కొత్తగా వైసీపీ పార్టీ రావడంతో కోడుమూరు నియోజకవర్గంలో 2 సార్లు వైసీపీ విజయం సాధించింది. కోడుమూరు నియోజకవర్గంలో రైతులు, కూలీలు అధికంగా ఉన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు తాగునీటి సమస్య పరిష్కారం ఎవరూ చేయలేదు. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా నియోజకవర్గ ప్రజల తలరాత మాత్రం మారలేదు. నియోజకవర్గంలో రహదారులు అధ్వాన్నంగా దర్శనమిస్తున్నాయి. వానాకాలంలో కూడా నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఏర్పడుతోందంటే ఇక్కడి పాలకుల నిర్లక్ష్యం అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గ కేంద్రంలో రైతులకు మార్కెట్ సౌకర్యం లేదు. మొదటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన నేతల హామీలు గెలిచిన తర్వాత గాలికి వదిలేస్తారనే టాక్ అయితే ఉంది. ఇప్పటి వరకు ఏ నాయకుడు నియోజకవర్గ తాగునీటి సమస్యపై దృష్టి పెట్టలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. పైప్ లైన్ ఏర్పాటు చేయలేదంటే ఇక్కడి పాలకుల పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గూడూరు మండలానికి కూతవేటు దూరంలో సుంకేసుల జలాశయం ఉన్నా కూడా తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. ఇక్కడి పాలకులు ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, గెలిచిన తర్వాత ఏసీల్లో కూర్చోవడం అలవాటుగా మారింది. దీంతో రాబోయే ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గ ప్రజలు కంకణం కట్టుకుని ఉన్నారు. ఎన్నికల్లో గెలిచి పట్టణాలకే పరిమితమయ్యే నాయకులు వద్దు, ప్రజలలో ఉండే నాయకులు ముద్దు అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గంలో ఏ నాయకుడు గెలవాలన్నా అంత ఆషామాషి కాదు. ప్రజలు, కూలీలు, నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చదువుకునే విద్యార్థులకు నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల కానీ ఐటీఐ కళాశాల లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు తరచూ వింటూనే ఉంటాం. కోడుమూరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,776 ఓటర్లు. పురుషులు 1,21,000 మంది ఉంటే 1,20,703 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతరులు కూడా 14 మంది ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఎవరూ కూడా నియోజకవర్గంలో నివాసం ఉంటున్న వారు లేరు. గెలవగానే పట్టణానికి పరిమితం కావడం గమనార్హం. అందుకే నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎన్నికల్లో స్థానికంగా ఉండి ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేని ఎంచుకుందామనే ప్లాన్ లో ఉన్నారు ఇక్కడి ప్రజలు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని